హాయ్ ఎవ్రీవన్. సో మన ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్ సంబంధించిన ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి, నెగటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి అది తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అంటే ఆల్రెడీ మనం మ్యూటబుల్ ఇమ్యూటబుల్ గురించి కూడా ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాము. సో మ్యూటబుల్ అంటే మనం ఏదైనా ఒక డేటా వాల్యూ ఆల్రెడీ ఒక వేరియబుల్కి స్టోర్ చేసిన తర్వాత మాడిఫికేషన్ చేసే వాటిని మ్యూటబుల్ అని అంటాము, మ్యూటబుల్ డేటా టైప్స్ అంటాము. ఒకసారి డేటా అనేది ఒక వేరియబుల్కు స్టోర్ చేశాక అలా ఎలాంటి మాడిఫికేషన్స్ పాసిబుల్ కాకపోతే ఆ పాసిబుల్ కానీ డేటా టైప్స్ని ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటారన్నమాట. ఇక్కడ స్ట్రింగ్ వచ్చేసి ఈజ్ అన్ ఇమ్యూటబుల్ డేటా టైప్. A string is an immutable data type. It means that the content of the string cannot be changed after it has been created. An attempt to do this would lead an error. ఒకవేళ మనం మోడిఫికేషన్ చేయాలని ప్రయత్నం చేస్తే సో అక్కడ మనకు ఎర్రర్ అని వస్తుంది అనమాట. సో ఇంతకు ముందు మన వీడియోలో కూడా చూపించాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రింగ్ 1 అనే ఒక వేరియబుల్లో హలో వరల్డ్ అనే కాంటెంట్ని స్టోర్ చేసాము. సో హలో వరల్డ్ అనే కాంటెంట్ ఇక్కడ స్టోర్ చేసాము. స్టోర్ చేసిన తర్వాత సేమ్ టైంలో ఇక్కడ స్ట్రింగ్ 1 ఇక్కడ 1 అనేది ఇండెక్స్ పొజిషను. సో ఈ అనేది ఇండెక్స్ పొజిషను. ఈ 1 ప్లేస్లో ఏని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఏని రీప్లేస్ చేద్దాం ట్రై చేస్తుంటే ఇక్కడ ఏమవుతుంది, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఐటమ్ అసైన్మెంట్ అక్కడ ఆల్రెడీ హీ హీ ఈ అనే వర్డ్ ఉంది. ఈ ప్లేస్లో ఈ అనే ప్లేస్లో ఏ అనే వర్డ్ని మనము రీప్లేస్ చేయడానికి పాసిబుల్ కాదు అని మనకి ఇక్కడ మెసేజ్ చూపించడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇమ్యూటబుల్ స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. స్ట్రింగ్ ఆపరేషన్స్, యాజ్ వీ నో దట్ స్ట్రింగ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. Python allows certain operations on string data type such as concatenation, repetition, membership, and slicing. These operations are explained in the following subsection with a suitable examples. So concatenation. To concatenate means to join. Python allows us to join two strings using concatenation operators plus, which is denoted by symbol plus. సో స్ట్రింగ్ సంబంధించింది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. స్ట్రింగ్ అనేది సీక్వెన్స్ డేటా టైప్ అని. సో వీటిని కూడా ఒక వరుస క్రమంలో ఇస్తామని చెప్పుకున్నాము. సో ఈ స్ట్రింగ్ డేటా టైప్ సంబంధించిన దాంట్లో పైథాన్ మనకి కాంకాటెనేట్ చేయడానికి, రిపిటేషన్ చేయడానికి, మెంబర్షిప్ చెక్ చేయడానికి, స్లైసింగ్ ఆపరేషన్ చేయడానికి కొన్ని మనకి ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇక్కడ అలౌ చేస్తుంది పైథాన్. సో పైథాన్ స్ట్రింగ్ సంబంధించిన డేటా టైప్లో కాంకాటెనేషన్, రిపిటేషన్, మెంబర్షిప్, స్లైసింగ్ ఆపరేషన్స్ అలౌ చేయడం జరుగుతుంది. సో వాటికి ఎలా అలౌ చేస్తుందని ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తాము. ఇక్కడ స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు హలో అని ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ స్ట్రింగ్. తర్వాత స్ట్రింగ్ 2 అనేది ఇంకొక వేరియబుల్లో వరల్డ్ అనేది సెకండ్ స్ట్రింగ్గా అసైన్ చేసాము. సో ఈ రెండు అసైన్ చేసిన తర్వాత ఈ రెండింటిని మనము జాయిన్ చేయాలి అనుకుంటే మనకి కాంకాటెనేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ కాంకాటెనేట్ ఆపరేటర్ అనేది ఇక్కడ ప్లస్ సింబల్, ఇక్కడ ఆపరేటర్ నథింగ్, ఆపరెంట్స్ అంటే ఈ రెండు స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 ఆపరెంట్స్ అవుతాయి. ఇక్కడ ఆపరేటర్ వచ్చేసి ప్లస్ అవుతుంది. సో ఈ ప్లస్ అంటే కాంకాటెనేట్గా ఉపయోగపడుతుంది. సో రెండు ఆపరేటర్కి సంబంధించిన దాంట్లో ఉన్న వర్డ్స్ని ప్లస్ జాయిన్ చేసేసి మనకి హరో వరండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇట్లా. సో ఇట్లా ఇది మనము కాంకాటెనేట్కి సంబంధించి ఉపయోగిస్తాము. సో హరల వాళ్ళు సో ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రింట్ స్ట్రింగ్ 1 స్లాష్ ఎన్ ప్రింట్ స్ట్రింగ్ 2 అంటే స్ట్రింగ్ 1లో ఉన్న వేరియబుల్ ఏంటిది, స్ట్రింగ్ 2లో ఉన్న వేరియబుల్ ఏంటిది అనేది మనము ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షన్ ద్వారా కూడా తెలుసుకుంటున్నాము. తర్వాత రిపిటేషన్ అంటే ఒక పదాన్ని ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ రిపీట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఒక పదాన్ని ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ రిపీట్ చేయాల్సి వచ్చినప్పుడు సో రిపిటేషన్ సంబంధించిన ఆపరేటర్ కూడా మనకి పైథాన్లో అలౌ చేస్తుంది. ఆ రిపిటేషన్ ఆపరేటర్ అనేది ఏంటిది, స్టార్. సో ఈ ఆస్ట్రిక్ సింబల్ ఉంటుంది సరే, ఈ ఆస్ట్రిక్ సింబల్ ద్వారా మనము ఒక పదాన్ని, ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ 1లో హలో హలో అని ఉందా, ఈ హలో అనే వర్డ్ని 2 టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే స్ట్రింగ్ 1 ఇంటూ 2 అని మనం ఎంటర్ చేస్తే ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది ఇట్లా.
సో ఒకవేళ 5 టైమ్స్ రిపీట్ చేయాలంటే స్ట్రింగ్ 1 ఇంటూ 5. సో ఇది రిపిటేషన్ కింద మనకి హెల్ప్ అవుతుంది హలో వరల్డ్ వాళ్ళది. నెక్స్ట్ మెంబర్షిప్. సో మెంబర్షిప్ అంటే ఏంటిది, ఇన్ నాట్ ఇన్, ఈ రెండు ఆపరేటర్స్ అనేది మెంబర్షిప్ ఆపరేటర్స్ అవుతాయి. సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్ ద్వారా మనం ఒక వర్డ్కి సంబంధించిన దాంట్లో ఆ వర్డ్ అనేది ఆ పర్టికులర్ వేరియబుల్లో ఉందా లేదా తెలుసుకోవడానికి మెంబర్షిప్ ఆపరేటర్ ఉపయోగిస్తాము. సో పైథాన్ హ్యాస్ 2 మెంబర్షిప్ ఆపరేటర్స్, ఇన్ అండ్ నాట్ ఇన్. The in operator take two strings and return true if the string appears as a substring in the second string. Otherwise, it return false. సో ఇన్ అన్ ఆపరేటరు మనకి ఇక్కడ 2 స్ట్రింగ్స్ని తీసుకుంటుంది. సో ఈ 2 స్ట్రింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్ట్రింగ్ అనేది సెకండ్ స్ట్రింగ్లో ఉంటే మనకి ట్రూ అనే వేరియబుల్ వస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ అని వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ స్ట్రింగ్ 1 అనేది ఒక వేరియబుల్, అందులో హలో వరల్డ్ అని స్టోర్ చేసాము. సో మనము ఇన్ అన్ ఆపరేటర్కి ముందు, సో ఇక్కడ స్ట్రింగ్ 1 ఇది వచ్చేసి ఫస్ట్ స్ట్రింగ్. సో ఇది ఫస్ట్ స్ట్రింగ్ కింద దీన్ని డబ్ల్యూ అనే వర్డ్ స్ట్రింగ్ అనే వేరియబుల్లో ఉందా లేదా వెరిఫై చేయమని చెప్తున్నాము. ఒక డబ్ల్యూ అనే వర్డ్ స్ట్రింగ్ అనే వేరియబుల్లో ఉంటే మనకి ట్రూ అని వస్తుంది, ఒకవేళ లేకపోతే ఫాల్స్ అని ఇస్తుంది అనమాట. సో అది ఉందా లేదా చెక్ చేయడానికి ఉపయోగించే ఆపరేటర్ ఏంటి, ఇన్ అని చెప్పి. సో ఉంది అని తెలుసుకోవడానికి ఇన్ అని ఉపయోగిస్తున్నాము. సో డబ్ల్యూ ఇన్ స్ట్రింగ్ అని 1 అంటే ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ హలోలో ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రింగ్ 1 వేరియబుల్ వచ్చేసి హలో వరల్డ్ డిక్లేర్ చేసాం కాబట్టి, సో ఈ డిక్లేర్ చేసిన దాంట్లో మనకి డబ్ల్యూ ఇన్ స్ట్రింగ్ 1 అంటే డబ్ల్యూ ఇక్కడ ఉంది కదా, సో స్ట్రింగ్ 1లో ఉంది అని చెప్తుంది అనమాట. హలో అనేది కూడా ఇందులో ఉంది కాబట్టి మనకి ట్రూ అని వస్తుంది. ఇక్కడ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ అని చెప్పడం జరిగింది కదా. సో మనము హలో అనేది యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే స్టోర్ చేస్తామో అలా ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది, లేదు అంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటిది, స్మాల్ లెటర్స్ హలో ఇన్ స్ట్రింగ్ 1 అని చెక్ చేశాను. సో హలో అని చెక్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పాస్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కేస్ సెన్సిటివ్, పైథాన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి హెచ్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంది, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నప్పటికీ కూడా సో ఇది ఈ పర్టికులర్ వర్డ్తో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి పాస్ అని వచ్చింది. The not in operator also take two strings and return true if the string does not appear as a substring in the second string, otherwise it will return false. సో ఇన్ ఆపరేటర్ ఏ విధంగా అయితే 2 స్ట్రింగ్లు తీసుకొని ఫస్ట్ స్ట్రింగ్ అనేది సెకండ్ స్ట్రింగ్లో ఉందా లేదా వెరిఫై చేసుకొని ట్రూ ఇస్తుందో, ఇక్కడ కూడా నాట్ ఇన్ అన్ ఆపరేటర్ కూడా 2 స్ట్రింగ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 2 స్ట్రింగ్స్ తీసుకొని అందులోకి వెళ్ళేసి సో కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ అని ఇస్తుంది, అదర్వైజ్ నాట్ అని ఇస్తుంది అనమాట. వరల్డ్ నాట్ ఇన్ స్ట్రింగ్ 1 అంటే ఒక వరల్డ్ అంటే ఏంటిది, స్మాల్ లెటర్స్లో నేను ఇక్కడ అసైన్ చేశాను, బట్ ఇక్కడ క్యాపిటల్లో డబ్ల్యూ అని ఇస్తాను కాబట్టి సో మనకి WZORLD. సో రిమైనింగ్ మ్యాచ్ అయినప్పుడు కూడా ఫస్ట్ వర్డ్ అనేది క్యాపిటల్ ఉండడం వల్ల మనకి లేదు వరల్డ్ నాట్ ఇన్ స్ట్రింగ్ 1 అంటే ఎస్ అని చూపించింది. హలో వరల్డ్ ఇన్ నాట్ ఇన్ స్ట్రింగ్ అంటే సో హలో వరల్డ్ అనేది స్ట్రింగ్ 1 వేరియబుల్ స్టోర్ అయింది కాబట్టి మనకి ఇక్కడ తప్పని చూపిస్తుంది అనమాట, ఫాల్స్ అని చూపించింది అనమాట. సో మన ఫర్దర్ వీడియోలో స్లైడ్స్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.